ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 1, 2, 3 తేదీల్లో వృషభ రాశి వారికి నమ్మలేని పెను మార్పులు జరగబోయేది తెలిస్తే గుండెలో వణుకు పడుతుంది. ఇద్దరు వ్యక్తుల ప్రవేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఆగస్టు నెల 1, 2, 3 తేదీల్లో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది, మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులకు ఈ ఆగస్టు నెల 1, 2, 3 తేదీల్లో వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే చూస్తారు. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు దయాదాన గుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా కూడా ఉంటారండి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. పట్టుదలతో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అనవసరమైన ఖర్చులు అయితే సూచిస్తున్నాయి. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దుర్గా అష్టోత్తరం చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. దివ్యమైన కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి. మీరు చేసే కృషిని బట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పడాలి. ఉద్యోగంలో మీదే పై చేయగా ఉంటుంది. నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారంలో స్పష్టమైన ప్రణాళికతో నష్టాల నుండి బయటపడతారు. లక్ష్య సాధనలో ఏకాగ్రతను పెంచండి. సూర్య ధ్యానం మీకు ఉత్తమ ఫలితాలు, శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల ప్రవేశం అయితే మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు. ఆగస్టు నెల ఈ రాశి వారికి సగటు కంటే కూడా మెరుగైన ఫలితాలను అందిస్తుంది. మీ వృత్తి గృహాధిపతి ఈ సమయంలో ప్రాఫిట్ హౌస్లో ఉంటాడు. సాధారణంగా ఇది అనుకూలమైన పరిస్థితిగా పరిగణింపబడుతుంది. మీరు మీ యొక్క కృషి నుండి మంచి ప్రయోజనాలు అయితే పొందాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఈ సమయంలో బాగా పనిచేస్తారు. వారి కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ మొదలైనవి వచ్చే అవకాశాలు అయితే బలంగా ఉంటాయి. లేదా ఈ సమయంలో చేసిన పనిని దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మీ యొక్క వేతన పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం బలహీనంగా ఉండవచ్చు. విద్యాపరంగా చూస్తే ఈ సమయం మీకు సగటు మెరుగైన ఫలితాలను ఇవ్వగలదు. కుటుంబ విషయాల్లో మీరు సాధారణంగా సగటు కంటే మెరుగైన ఫలితాలు అయితే పొందుతారు. ఈ సమయం మీరు మీ యొక్క తోబుట్టువులతో సగటు సంబంధాలను కూడా కలవారుగా ఉంటారు. గృహ వ్యవహారాల్లో ఫలితాలు కూడా సరాసరిగా ఉంటాయి. మీరు ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. ఆగస్టు నెల మీ ప్రేమ బంధం గురించి మాట్లాడినట్లయితే కనుక మీ 5వ ఇంటి అధిపతి బుధుడి స్థానం ఈ సమయంలో అంత మంచిది కాదు. మీరు ప్రేమ సంబంధాలతో జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితం లేదా వైవాహిక జీవితం సంతోషం గురించి మాట్లాడినట్లయితే
చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు నెలలో కొన్ని సమస్యలు అయితే కనిపించవచ్చు. వైవాహిక విషయాల్లో పెద్దగా సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అంగారక గృహం యొక్క అనుకూలమైన స్థానం కారణంగా చిన్న చిన్న తేడాలు కూడా వస్తాయి. మీరు జ్ఞానాన్ని చూపించడం ద్వారా వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల గురించి చెప్పాలి అంటే ఈ సమయం మీ లాభగృహానికి అధిపతి అయిన బృహస్పతి సంపద గృహంలో సంచరిస్తాడు. మీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఆరోగ్య దృష్ట్యా ఆగస్టు నెల మీకు సగటు కంటే కొంత మెరుగైన ఫలితాలు అయితే ఇస్తుంది. ఇప్పటికే మీకు మూత్రపిండాల్లో రాళ్ళు వంటి సమస్యలు ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు. వీరు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన ఎలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దాని వలన మొండి పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కలవారుగా ఉంటారు. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరు క్రమంగా వీరి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే వీరు చేస్తారు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.